పెడతా వెనకాలండి. ఇద్దరిద్దరు నుంచండి. అయ్యా మామూలు ఒక్కొక్కటి అమ్మినప్పుడు ఇస్తారు. అమ్మటం లేదు. ప్రేమగల పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవా, జీవముగల ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ స్థలము నుండి ప్రభువా మీరు స్వార్థను ప్రకటించక ముందుకు వెళుతున్నాం. మీ కృప మాకు అనుగ్రహించండి. చెప్పే తండ్రి మాటలు, పాడే పాటలు, ఇచ్చే పుస్తకాలు, పత్రికలు అనేకులకు ఎంతో రక్షణకరముగా, దీవెనకరముగా చేయి ప్రభా. ఏది వ్యర్థంగా కొనసాగించే మీ ఆహారం నేల మీద వేయి. చాలా కాలం తర్వాత కనబడు కన్నీళ్లతో ఎత్తివాడు సంతోషంగా ఆనందంతో పనులు మోసుకొని వచ్చినని మీరు సెలవించిన మీ వాగ్దానములు ప్రభా మా తండ్రి పక్షముగా చేరువచ్చిన మా అందరి పక్షంగా నెరవేర్చండి. కొంతమంది అయిన రక్షణ పొంది ప్రభా మా తండ్రి సంఘంలో చేర్చబడినట్లు సహాయం చేయండి ప్రభా. కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నా. వచ్చిన బిడ్డలందరూ బట్టి వందనాలు. అందరూ ప్రభా క్రమం మెరిగి మా ప్రభా లైన్లో మా ప్రభా నడుచుటకు కృపద ఇచ్చేది మహిమా ఘనత మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి వేడుచున్నాము తండ్రి. రాజుల రాజు యేసుక్రీస్తు వారికి, ప్రభువుల ప్రభు యేసుక్రీస్తు వారికి, ముక్తి ప్రదాత యేసుక్రీస్తు వారికి, శాంతి ప్రదాత యేసుక్రీస్తు వారికి, మోక్ష ప్రదాత యేసుక్రీస్తు వారికి. వ్యాను ఈ చివరికి వెళ్ళిపోయి ముందుకి మళ్ళీ తిరిగి వస్తుంది. పిలుచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. లక్షణముగా వెళ్ళుము, రక్షణను పోలే లక్షణముగా వెళ్ళుము. మా ప్రియమైన కుమారు పట్టణ ప్రజలారా, ఉదయకాల సమయంలో లోకరక్షకుడు, పాప విమోచకుడు, పరిశుద్ధ దేవుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీకందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నా. మేము ఇప్పుడు పాట పాడుకుంటూ మీ మధ్యకు వచ్చిన కారణం ఏమంటే, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము అని పాట పాడుతూ వచ్చాం. ఎక్కడికి రావాలి, ఎందుకు పిలుస్తున్నాడు, ఎవరిని పిలుస్తున్నాడు ఇలాగనే ప్రశ్నలు మీకు కలగవచ్చు. మా ప్రియులారా, యేసుక్రీస్తు వారు మొదట ఆయన ప్రేమ కలిగిన దేవుడు,
ఆయన ప్రేమ స్వరూపి అని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడి ఉంది. ప్రియమైన వారులారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమ భూమి మీద ఉన్న సమస్త మానవాళి పట్ల ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. ఆయన ప్రేమ మార్పు లేనిది. ప్రియులారా, మానవుల యొక్క ప్రేమ, మనుషుల యొక్క ప్రేమ ఈ భూమి మీద మరి మారేటువంటిదిగా ఉంటుంది, కొద్దిదై ఉంటుంది. ప్రియులారా, దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది. యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమ ప్రియులారా మనుషులందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకనే ప్రేమతో యేసు పిలుస్తున్నాడు రండి అని. ఎవరిని పిలుస్తున్నాడు? ప్రియులారా, పాపులైనటువంటి వారిని పిలుస్తూ ఉన్నాడు. ఎవరు పాపులు? ఈ భూమి మీద జన్మించిన ప్రతి మానవుడు పాపములో పుట్టుతూ ఉన్నాడని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. అందుకని ప్రియులారా, సమస్త ప్రజలారా, ప్రయాసపడి పాప భారమును మోసుకొనుచున్న సమస్త ప్రజలారా నా యుద్ధకు రండి అని పిలుస్తూ ఉన్నాడు. కొందరైతే పాపము చేసిన వారిని పొండి పొండి అంటారు. ప్రభువైన యేసు క్రీస్తు వారైతే ఎంత ఘోర పాపినైనా, ఎటువంటి దుష్టత్వములో ఉన్న వ్యక్తినైనా ప్రేమ కలిగిన దేవుడు కనుక రండి రండి అని పిలుస్తున్నాడు. మా ప్రియులారా, ప్రభు దగ్గరికి వస్తే ప్రియులారా, మన పాపములకు విమోచనం ఉంది, మన పాపములకు విడుదల ఉంది. ప్రభు దగ్గరికి వస్తే మనకు శాంతి, సమాధానము, నెమ్మదిని ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఎవరు పాపులయ్యా అంటే భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు పాపములోనే పుడుతున్నాడని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. మానవుడు పాపములో పుట్టి పాపములో జీవించి పాపములో మరణిస్తున్నాడు. మరణించిన వారంతా ఎక్కడికి పోతున్నారు? ఎప్పుడైనా ఆలోచించావా? ఎవరికి తెలుసండి? మరణించిన వారు తక్కడో పిక్కడో గాలిలో కలిసిపోద్ది, దూళ్ళలో కలిసిపోద్ది అని చెప్పుకుంటూ ఉంటారు. ఇవాళ మానవుడు గాలి కాదండి, మానవుడు దుమ్ము కాదు. మానవుని యొక్క ప్రాణము దేవుడు పెట్టినది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. వీళ్ళారు ఒక దినం ఈ దీపం మారిపోతుంది, దీపం కాంతి మరి క్షీణించిపోతుంది. దీపము ఆరిపోవటం గల కారణం ఏమంటే ఆ దీపములో ఉన్న ఆ సొమురైపోతే దీపం ఆరిపోతుంది. అలాగే ప్రియులారా, మానవుని యొక్క గుండె కడసారిగా కొట్టుకోవటం ఆగిపోద్ది. రెప్పలు, కనురెప్పలు వాలిపోతాయి. చేతి కాళ్ళ యొక్క కదలికలు స్పర్శ లేకుండా ఆగిపోతాయి. మానవుడు ఒక దినమున ఈ రీతిగా లోకం విడిచిపెడతాడు. ఎక్కడికి పోతున్నాడయ్యా అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. పాపము వలన వచ్చు జీతం మరణం. మానవుడు ఎందుకు మరణిస్తున్నాడయ్యా అంటే పాపము వలన వచ్చు జీతం మరణం కనుక భూమి మీద ప్రతి మానవుడు లోకం పుట్టింది మొదలుకొని అందరూ మరణిస్తూనే ఉన్నారు. ప్రియులారా, స్థిరముగా ఉన్నవాడు ఒక్కడునూ లేడని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. పాపము వలన వచ్చిన జీతం మరణం. ప్రతి ఒక్కరి జీతం పుచ్చుకొని పోతున్నారు. ఎక్కడికి పోతున్నారయ్యా అంటే దాని యొక్క ఫలితం నిత్య నరకం. అది యమగుండం, కాచుకొనుటకు నిప్పు కాదు, అది ఆరని అగ్ని గుండమని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. ఇటు అగ్ని గుండములో మానవుడు నరకయాతన పడుతూ జీవిస్తూ ఉన్నాడు. వీళ్ళారా, ప్రభువైన యేసు క్రీస్తునందు మా పాపిని రక్షించుటకు వచ్చాడు కనుక మీకు ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు. మేము ముందుకు వెళుతున్నాం. మీ కొరకు మేము చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, జీవముగల దేవా, మీకు స్తోత్రాలు. అల్పముగా ఈ స్థలమందు చెప్పబడిన మాటలు ఉన్నవారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచ్చే ముందుకు వెళుతున్నాం. కృప నెమ్మది క్రీస్తునామను స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఇంకనూ మీరు తెలుసుకోవాలని ఆశించినట్లయితే సైతాన్ని చేరిపోయేంత ముందు తర్వాత ప్రార్థన మందిరం ఉంది.
అక్కడ దైవ సేవకులు ఉంటారు. అనేకమైన ఆత్మీయ విషయాలు మీకు తెలియజేస్తారు. ఏ బాధ లేదండి, అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నారు. అని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ ఆజ్ఞాపిస్తూ ఉన్నది. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునైనానని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. యేసు చెప్పెను, ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చిదనని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నాడు. ప్రియులారా, ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి శుభవర్తమానం. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు అని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. ప్రియులారా, మానవుల కొరకై ప్రభు అయిన దేవుడి లోకాన జన్మించిన వాడిగా ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ప్రియులారా, మానవుని రక్షించడానికి, మానవుని శిక్ష నుండి తప్పించడానికి, మానవునికి పాపం వల్ల వచ్చే నెమ్మది లేని తనాన్ని, పాపం వల్ల వచ్చే జీతాన్ని తీసివేయటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి అరుదించిన వాడిగా ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ప్రియులారా, లోక పాపములంటే ఎవరయ్యా అంటే ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుడు కూడా ఆ పరిశుద్ధమైన గ్రంథం సెలవిస్తా ఉన్నది. మానవుని యొక్క పుట్టుకతో అనగా మానవుని యొక్క జీవిత విధానంలో ఎంతో గొప్ప పాపము, మానవుడు పాపంలోనే జీవిస్తూ ఉన్నాడు, పాపం చేస్తూ బ్రతుకుతున్నాడు. పాపం చేస్తూనే ప్రియులారా, ఉదయం లేచినది మొదలుకొని మరి సాయంకాలం వరకు కూడా ప్రియులారా పాపం 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 అని మానవుని జీవితంలో పాపము ఏలుతా ఉన్నది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకాన జన్మించాడు. ఎలాగ జన్మించాడంటే ప్రియులారా, కన్యక గర్భాన జన్మించెను. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలు అనగా యేసు అని పేరు పెట్టును. ప్రియులారా, యేసు ప్రభువారు కన్యక గర్భాన జన్మించడం ద్వారా ఆయనకు పాపం లేదు. ఎందుకంటే పరిశుద్ధమైన ఆత్మ ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరాలు భూలోకంలో జీవించి ఎటువంటి పాపము చేయలేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన దేవుని చేత పంపబడిన దేవుడు. కాబట్టి ప్రియులారా, ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. నీవెవరివైనా సరే, తెల్లవారైనా నల్లవారైనా పేదలైనా ధనికులైనా ఎవరైనా సరే నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఎందుకయ్యా? యేసు ప్రభు ఏం చేస్తాడు?
బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము అంటున్నాడు. ఏం చేసుకుంటాడండి? యేసు ప్రభువారికి హృదయం ఇస్తే ఏం చేసుకుంటాడంటే, నీ హృదయము పాపంతో నిండి ఉంది కాబట్టి ఆ పాపాన్ని ఆయన కడిగి పవిత్రపరిచి నీకు నెమ్మది, నీకు సమాధానము, నీకు ఆనందం ఇచ్చేవాడిగా ఉన్నాడు. ప్రియులారా, ఈ చెప్పే నేను కూడా ఓ 20 సంవత్సరాల క్రితమే చిన్న వయసులోనే ఘోరమైన పాపములో తప్పిదములో జీవించిన వాడిని. మరణ భయము, పాప భయము నన్ను పట్టుకుంటూ వచ్చింది. ప్రియులారా, ఇలాగనే దేవుని మాటలు చెబుతూ ఉన్నారు. అయితే నాకు పాపం వల్ల వచ్చే భయం ఎలాగుందంటే, మా స్నేహితుల్లో, మా బంధువుల్లో, ఇరుగు పొరుగు వారిలో అక్కడక్కడ అనేకులు చనిపోతూ ఉన్నారు. అరే, ఇవాళ ఒక చాట అయితే రేపు ఇంకో చోట చనిపోతున్నారే, ఎక్కడికి వెళ్తున్నారు ఈ చనిపోయిన వారని మరణ భయం పట్టుకుంటూ వచ్చింది. అయితే దేవుడు సెలవిస్తా వచ్చాడు. బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, యేసు క్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే, యేసు క్రీస్తు ప్రభువుని అంగీకరిస్తే, యేసు క్రీస్తు ప్రభువుని నీకు రక్షకుడిగా నీవు అంగీకరిస్తే నీకు మరణం అనేది లేదని యోహాను సువార్త 11:25 రాయబడుతూ వచ్చింది. యేసు చెప్పెను, పునరుద్ధానమును జీవమును లేనే. అందుకనే యేసు క్రీస్తు వారు నీ కొరకై ఈ లోకాన్ని జీవించాడు, నీ కొరకై కలవరసులను మరణించాడు. అంతేనంటే కాదు ప్రియులారా, యేసు ప్రభువు పాపము తొలగిపోయినప్పటికీ పాపమునకు శిక్ష అంటే నీవు పొందవలసిన శిక్ష, పాపానికి వచ్చే శిక్ష యేసు ప్రభువు తను భరించాడు. కలవరసులను ఘోరమైనటువంటి కొరడా దెబ్బలు. ప్రియులారా, కాల్లో ములుగుచ్చుకుంటేనే అది తీసుకునేదాకా ఎంతో బాధపడతా ఉంటాం. చిన్న పేడు చేతిలో దిగబడినా అంతే. అయితే యేసు ప్రభువారు ఆయనను మరి భూమి నాగలతో దున్నునట్టు కొరడా దెబ్బలతో ఆయన దేహమంతా దున్నారని పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. చూసారా ఎంత బాధ, ఎంత కష్టం అనుభవించాడు, ఎంత బాధను అనుభవించాడు. ఎందుకొరకంటే నీ కొరకే ప్రియులారా, ఆయన నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు. నీవింక పాపంలో జీవించి పాపంలో చనిపోయి పాపంలోనే మరి నరకానికి వెళ్ళవలసిన అవసరమే లేదు. ఎందుకంటే నీ పాపానికి యేసు ప్రభువారు క్రయం చెల్లించాడు. నీ పాపానికి ఆయన ప్రాయశ్చిత్తం అయిపోయాడు. నీ పాపానికి ఆయన సమాధి చేయబడ్డాడు. అయితే ప్రియులారా, గొప్ప సంతోషం ఏంటంటే ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. ఎవరైనా ఉన్నారా ఈ లోకంలోకి వచ్చిన రాజులే కానీ, ప్రవక్తలే కానీ, గొప్పవారే కానీ ఎవరైనా చనిపోయి తిరిగి లేచిన వారు ఉన్నారా అంటే ఎవరు లేరండి. యేసు ప్రభువారు మాత్రమే. ఆయన మరణాన్ని జయించాడు. ఆయన దేవుడు కదా, మరణాన్ని జయించాడు, సమాధిని జయించాడు, సైతాన్ని జయించాడు. 3వ దినాన సజీవుడై తిరిగి లేచాడు. నేను చెప్పే మాట ఏంటంటే, యేసు ప్రభువుని నమ్ముకున్న నేను ఓ దినాన ఏదో ఒక దినాన సావాల్సిందే, ఈ లోకాన్ని విడవలసిందే. నేను చనిపోతే ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్తా. ఆయన తిరిగి లేచాడు కదా, నన్ను కూడా లేపుతాడు. మరి నీ సంగతి ఏంటి? నువ్వు పాపంలోని చనిపోతే ఎక్కడికి వెళ్తావు? పాపానికి వచ్చే శిక్ష ఎంత ఘోరమైందో తెలుసా? అగ్నిగుండం అండి. మే నెలలో 1వ తారీఖున సిమెంట్ రోడ్డు మీద నిలబడలేం. అమ్మో ఎండ అని పరిగెత్తా ఉంటాం. రేపు అగ్నిగుండంలో ఎట్టా ఉంటావు? నువ్వు తట్టుకోలేవని, నువ్వు అగ్నిగుండానికి వెళ్ళకూడదని ప్రేమగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి నీ పాపం అంతా కూడా ఆయన మోసుకొని నీకు విడుదల, నెమ్మది, సమాధానం ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చాడు. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును ఆత్మరక్షణ, పాప క్షమాపణ పొందెదరు. మీరు ఎక్కువగా తెలుసుకోవాలని ఆశించినట్లయితే ఐకానగర్ స్టేట్ బ్యాంక్ ఎదురుగా ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ దైవ సేవకులు ఉంటారు. వారి కుటుంబంతో మీకు అనేకమైన ఆత్మీయ విషయాలు చెబుతారు. ఏ మేలు
వారి కూడికలు ఉంటాయి. ప్రతి ఆదివారం ఉదయం 9:30కి ఆరాధన ఉంటుంది. ఇక్కడ నుంచి మేము బయలుదేరి వెళ్ళబోయే ముందు మా కొరకు ప్రార్థన చేస్తాం. మీరు ఉన్న చోటనే తలలో నుంచి వెళ్ళి తీసుకున్నట్లయితే ప్రార్థన చేసి బయలుదేరుతాం. ఏం జరిగిన పర్లేదండి పరిశుభ్రమైన తెలుసుకోవాలి. చక్కబడిన నాదలు మీరు పెట్టిన ప్రయత్నం చేయండి. 2 రూపాయల కార్యం జరిగించి సహాయం చేయండి. ముందుకెళ్తున్నాం. 2 సహాయం చేయండి. చెప్పండి, జయమని యేసుక్రీస్తు వారికి, రక్షకుడు యేసుక్రీస్తు వారికి, నెమ్మది సమాధానం ఇచ్చే యేసుక్రీస్తు వారికి, పునరుద్ధారుడైన యేసుక్రీస్తు వారికి, పాపములు తీసివేసే అధికారం కలిగిన యేసుక్రీస్తు వారికి, నెమ్మది ఆనందమునిచ్చే యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. పరిసర ప్రాంత ప్రజలారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీ అందరికీ శుభాభివృద్ధి తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు ఇలాగే మరి పాట పాడుకుంటూ వచ్చే యేసుక్రీస్తు వారి గురించి యేసును స్వీకరించు అని పాడిన వారు ఉన్నారు. ఈమెను మనం యేసుక్రీస్తును స్వీకరించిన బట్టి అనగా ఆయన తెలుసుకుంటూ బట్టి కలిగి మరి వేరు ఉపయోగాలు మనం గ్రహించినట్లయితే ఈయన దేవాదేవుడు,
ఈయన ఉన్నతమైన స్థలంలో నివసించిన వాడు. 2024 సంవత్సరాలతో మానవుల కొరకై భూలోకంలో ఉద్భవించిన వాడు ఉన్నాడు. చరవాణి నిన్న విరమణ క్రిస్మస్ అనగా ఆయన పుట్టిన దినముగా జరుపుకున్న వారు ఉన్నారు. ఆ దినమున సంతోషించిన వారు ఉన్నారు. ఏమన్నారుగా యేసుక్రీస్తు మానవుని మరి ప్రేమించిన వాడు ఉన్నాడు. ప్రేమించి పరలోకమును విడిచి ఆయన భూలోకంలో మానవుని అవతరించిన వాడు ఉన్నాడు. ఆయన అనేక విషయాలను తెలియజేసిన వాడు ఉన్నాడు. ఆయన బోధనలు ఆయన మానవుని కొరకై మరి కొరత కలిగిన మానవుడు, అక్కర కలిగిన మానవుడు మరి ఎరిగిన దేవుడు ఉన్నాడు. వారికి సహాయం చేసిన వాడు ఉన్నాడు. దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చిన వాడు ఉన్నాడు. పాపమును పరిహరించిన వాడు ఉన్నాడు. అలాగే గుడ్డి వారికి చూపునిచ్చిన వాడు ఉన్నాడు. గుడ్డి వారిని బాగు చేసిన వాడు ఉన్నాడు. రోగగ్రస్తులను మరి తాకి స్వస్థత అనుగ్రహించిన వాడు ఉన్నాడు. ఒక సమయంలో మరి వివాహంలో కొరత కలిగినప్పుడు, రాక్షసం అయిపోయినప్పుడు అక్కడ సమృద్ధి అనుగ్రహించిన దేవుడు ఉన్నాడు. ఇలాగూ ప్రతి వాని అక్కడ తీర్చిన వాడు ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, అందుకే ఆయన చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని తెలియజేసిన ప్రభువు ఉన్నాడు. ఆయన వచ్చిన ఉద్దేశం పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చాను. ఆయన రక్షించడానికి వచ్చిన వాడు ఉన్నాడు. మానవుడికి రక్షణ అవసరమైనది. ఈ రక్షణ మోక్షమునకు మార్గమైనది. యేసుక్రీస్తు వారు మార్గమైన దేవుడు. నేనే మార్గమును, సత్యమును, జీవమునని తెలియజేసిన ప్రభువు ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మానవుని రక్షించకపోతే మానవునికి ఏమవుతుందంటే ఆయన శిక్ష అనగా నిత్య నరకమును మానవుడు అనుభవించేవాడు ఉంటాడు. లోకంలో సమాజంలో ఎన్నో విషయాలు మానవుడు గ్రహించలేని వాడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మరి తెలియగల వారు, జ్ఞానం కలిగిన వారు బోధించే వారికి ఉంటారు, హెచ్చరిక చేసేవారికి ఉంటారు. విని వారు మేలు పొందేవారు ఉంటారు, వినని వారు వారి మార్గంలో చెరిపేసుకునే వారు ఉంటారు. ప్రియమైన వారి ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు మరి ఆయనను స్వీకరించడం బట్టి, ఆయనను అంగీకరించడం బట్టి ఆ నిత్య జీవం పొందగలవు, మోక్షరాజ్యం పొందగలవు. నీ పాపం పరిహరించబడుతుంది. నీవు శిక్ష నుంచి తప్పించేవాడు ఉంటావు, మేలు పొందేవాడు ఉంటావు, రక్షించబడేవాడు ఉంటావు. లోకంలో మరి దేవుని బిడ్డగా చేయబడతావు. దైవం రాయబడింది యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనంలో, తన్ని అందరూ అంగీకరించిన, తన నామమున విశ్వాసం ఉంచిన వారిని అనగా అంగీకరించిన వారిని దేవుని పిల్లల కొట్టుకు ఆయన అధికారం అనుగ్రహించిన వాడుకున్నాడు. ఈ లోకంలో మరి తల్లిదండ్రులుగా బిడ్డలను ఎంతో ప్రేమించే వారు ఉంటారు. దేవుడు కూడా తనను అంగీకరించిన వారిని తన బిడ్డలుగా స్వీకరించి వారి యొక్క మరి క్షేమమును ఆలోచించేవాడు ఉంటాడు. వారికి సహాయం చేసేవాడు ఉంటాడు. వారికి మేలు చేసేవాడు ఉంటాడు. వారి ప్రతి పరిస్థితిని ఎరిగేవాడుగా ఉంటాడు. వారిని ఉన్నతమైన స్థితిలో చూడాలని దేవుని ఉద్దేశమైనది. అలాగే మరి లోకంలో అలాగే జరిగించిన తర్వాత మరణించిన తర్వాత ఆ నిత్యత్వంలో కూడా వారు కూడా ఉండాలని ఆ నిరీక్షణ ఆ నిరోధ అనుభవించేవాడు ఉంటాడు. యేసుక్రీస్తు సర్వమానవ వారి కొరకు తన ప్రేమను వారి చేసి ఆయన కలవలసిన పైన ప్రాణం అర్పించి రక్తం చిందించేవాడు ఉన్నాడు. రక్తం చిందించి మరణించి సర్వాలు చేయడం తిరిగి వచ్చిన వాడు ఉన్నాడు. ఇప్పుడు తండ్రి కురపాల్సిన విజ్ఞాపన చేయించినాడు. తన విశ్వాసం ఉంచే వారి కొరకు ఆయన విజ్ఞాపన చేయించిన దేవుడు ఉన్నాడు. విశ్వాసం ఇచ్చి ఆ నిత్య జీవుడు మోక్షరాజులను పొందాలని మరి మీకు హెచ్చరిక చేస్తున్నాం. మీరు అందరినీ ప్రేమించిన దేవుడు, అందరికీ ఆ రక్షణ అనుగ్రహించేవాడు, అందరి కొరకై ఆయన ప్రాణం అర్పించిన వాడు, అందరి కొరకై ఆయన విజ్ఞాపన చేయించిన వాడు ఉన్నారు. ఈ మాటను స్వీకరించి ఒక వ్యక్తి నాడు, అయ్యలారా అట్టి రక్షణ పొందడానికి నేనేమి చేయాలంటే ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచును, అప్పుడు నీవును నీటి వారును గొప్ప రక్షణ మేలు పొందని రాయబడింది. ఉదయకాల నీవు కూడా అంగీకరించినట్లయితే దేవుని కుమారునిగా చేయగలవు, దేవుని కుమార్తెగా చేయగలవు, దేవుని విడవగా చేయగలవు. భూలోకంలో ఉన్నతమైన స్థితిలో దేవుడు మేము ఉంచేవారు ఉంటారు. అంత మాత్రమే కాదు, నిత్యత్వంలో ప్రభుత్వం కూడా ఆనందించేవారు ఉంటారు. ఆ స్థలములు మరి ఏర్పునదు, బాధనదు, దుఃఖమునదు శ్రేష్టమైన స్థలం. శ్రేష్టమైన స్థలంలో ఉండాలని ఆశించినట్లయితే ఉదయకాల సమయంలో ఈ మాట స్వీకరించవలసిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాం.
మరిన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే ప్రియమైన వారా మీరాక ప్రార్థన విందాం. అంతలో గారు స్టేట్ బ్యాంక్ ఎదురుగా దైవసేవకుడు రండి, దేవుని సంగతులు బైబిల్ సంగతులు తెలియజేస్తారు. నిత్య జీవనకు మార్గమైన యేసుక్రీస్తు వారి ప్రేమల గురించి తెలియజేస్తారు. మరి మీకోసం ప్రార్థించే వారు ఉంటారు. ఈ స్థలమునకు మీరాక ప్రార్థన మందిరానికి అందరికీ ప్రవేశం ఉన్నది. కొన్ని స్థలాల్లో మనం చూస్తాం, కొందరు రాకూడదు అంటారు, కొందరు రాకూడదు, కొందరు ప్రవేశం లేదు. అయితే అందరినీ ప్రేమతో ఆహ్వానించడం. రండి, దేవుని ప్రేమను పొందండి. మీకోసం ప్రార్థించేవారు ఉంటాం. వివిధ స్థలంలో తెల్ల వచ్చి కళ్ళు మూసినట్లయితే మీకోసం ప్రార్థించేవారు ఉంటాం. ఉంటుంది ఘనమైన మా ప్రభువా, ఇష్టపడిన మాటలు మనుషుల యొక్క హృదయంలో కార్యం జరిగించము, మీరు కట్టి ఫలింపు చేయండి. ప్రభువా, మేము ముందుకు వెళ్తున్నాం, మీరు మాతో ఉండమని అన్ని విధాలుగా మీరే మా సాయం తెచ్చాను. మీరు మాలో ఉండి మా దారి మీరు మహిమ తెచ్చుకున్నాం. యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. చెప్పండి, జయమని యేసుక్రీస్తు ప్రభువారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి, నిత్య జీవమిచ్చే యేసుక్రీస్తు వారికి, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారికి, మరణమును సమాధిని ఓడించిన యేసుక్రీస్తు వారికి, ఆత్మలో నెమ్మదిచ్చే యేసుక్రీస్తు వారికి, ఆత్మను బాగు చేసే యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. వారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి, లోక రక్షకుడు యేసుక్రీస్తు వారికి, జగత్ రక్షకుడు యేసుక్రీస్తు వారికి, కారణ జన్ముడైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదనని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. అయితే దేవుని కృప మన ప్రభువైన యేసుక్రీస్తు నిత్య జీవం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా
ప్రభు అయిన యేసు క్రీస్తును అనుగ్రహించినని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ ఆజ్ఞాపిస్తూ ఉన్నది. ప్రేమగల యేసుక్రీస్తు ప్రభు ప్రేమగల నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాం. అయ్యా అమ్మా, ఈ రీతిగా మేము పాటలు పాడుకుంటూ సర్వ సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తుని గురించి మీకు తెలియజేయాలని మేము ఈ విధంగా మరి ఆయన ఉన్నతమైన ప్రేమను తెలియపరచడానికి మేము ఈ రీతిగా చేరి వచ్చాం. కారణం ఏంటంటే దేవుడు ప్రేమస్వరూపి, ఆయన ప్రేమ ఉన్న దేవుడు, ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. విడువక కృప చూపించి ప్రేమ చూపించేవాడు, తన వారిని అంతవారికి ప్రేమించే దేవుడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు? కారణం ఏంటంటే కనుక అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే రక్షణను పొందలేకపోతున్నారని, కనుక అందరూ త్రోవ తప్పి గొర్రెల వలె పనికి మారిన వారైతిరి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. కనుక ఒకడు సరి అయినదిగా ఎంచుకొనిన మార్గం తుదకు మరణం అని బైబిల్ సెలవిస్తా ఉన్నది. ఒకవేళ మానవుడు పాపంలోనే ఉండి చనిపోతే నిత్య నరకం ఉంది, అగ్నిగుండం ఉంది, పాతాళం ఉంది, వేదన ఉంది, దుఃఖం ఉంది. కనుక మానవుడు తన పాపం నుంచి విడిపించుకోవాలని అనేకమైన మానవ ప్రయత్నాలు చేస్తున్నాడు. మానవులు చేసే ప్రతి పని, ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు, గోదానం, వస్త్రదానం, పుణ్యదానం, ఇవన్నీ కూడా పుణ్యక్షేత్రాలన్నీ కూడా మానవుని నీతి క్రియలు, మురికి పేలికలవని దైవ గ్రంథం సెలవిస్తా ఉన్నది. అయ్యా అమ్మ, నీతిమంతుడు ఒక్కడూ లేడు, అందరూ పాపం చేశారని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడని. మానవుడు పాపమును బట్టి దేవుడిని సమీపించలేకపోతున్నాడు. కారణం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడి దగ్గరికి ఏ మానవుడు రాలేడు. అందుకని దేవుడు మానవుడిని ప్రేమించి ఆ దేవాది దేవుడే మానవుడుగా మరి కన్యక గర్భాన జన్మించాడు. సర్వలోక మానవుల రక్షణ కొరకై లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఈ భూమి మీదకి వచ్చాడు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదని సర్వలోక మానవుల రక్షణ కొరకు, పరిహారం కొరకు ఆయన కలువరి శిలువలో తన రక్తమంతా దారులుగా ప్రవహింపజేశాడు. తన శరీరం అంతా చేర్చబడుతూ వచ్చింది. చేతులతో చేసిన పాపం, కాళ్ళతో చేసిన పాపం, తలతో, హృదయంలో, అంతరంగంలో చేసిన పాపాన్ని బట్టి మానవుడు అగ్నిగుండానికి, పాతాళానికి వెళ్ళిపోతున్నాడు. కనుక మానవుని పాపం వాటిని నరకానికి తీసుకెళ్తుంది. ఆ నరకం నుంచి తప్పించడానికి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని బైబిల్ సెలవిస్తా ఉన్నది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయునని అయ్యా అమ్మ చెప్పబడుతూ వచ్చింది. అయ్యా, నువ్వు పాపంలోనే ఉండి చనిపోతే నిత్య నరకం ఉంది, అగ్నిగుండం ఉంది, పాతాళం ఉంది, వేదన ఉంది, దుఃఖం ఉంది, కన్నీరు ఉంది, ఏడుపు ఉంది, రోదన ఉంది. కనుక దాని నుంచి నిన్ను తప్పించడానికి యేసు ప్రభువారు మార్గమై ఉన్నాడు. యేసు ప్రభువారు ఇలా సెలవిచ్చారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని. కనుక నువ్వు ఉన్న చోటనే, కనుక నువ్వు తల వంచి నువ్వు చిన్న ప్రార్థన చేసుకుంటే సూక్ష్మంలో మోక్షం వెళ్ళిపోతావు. ఆ పరలోక రాజ్యంలో ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, కడుపు నొప్పి ఉండదు, కాలు నొప్పి ఉండదు, ఆకలి తప్పులు అసలే ఉండనే ఉండవు. కనుక యేసయ్యా, నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు, నీ బిడ్డగా నన్ను అంగీకరించని చెప్పావంటే సూక్ష్మంలో మోక్షం వెళ్ళిపోతావు. కనుక హృదయంలో నువ్వు చిన్న ప్రార్థన చేసుకో. కనుక మేము కూడా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళబోయే ముందు మీ కొరకు ప్రార్థన చేసి వెళ్ళబోతున్నాం. వెళ్ళబోయే ముందు
పొందాలని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాం. ప్రార్థన చేసి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తున్నాం. ప్రార్థన సర్వశక్తులను కూడా సర్వాధికారి సమావేశంలో ప్రభావిత సమయం తండ్రి పవిత్రమైన తండ్రి పవిత్రపడిన మీరు వాక్యాన్ని తండ్రి మీరు సరైన ప్రవర్తిస్తామని వేడుకుంటున్నాం తండ్రి మీ దోషుల ప్రభావ చెప్తున్నాను చెప్పు వస్తున్న వాక్యాన్ని బట్టి మీ స్థితి చోట చెల్లించుకుంటున్నాం తండ్రి మీరు ప్రేమించి దేవుడుగా తండ్రి ప్రభా పాపాన్ని క్షమించి దేవుడు అన్నట్లు మీకు స్థితి చెల్లించుకుంటున్నాం తండ్రి తండ్రి ప్రభావ మీకు వాక్యాన్ని విని తండ్రి మేము చూపించాలనుకున్నారా తండ్రి వారిని తండ్రి మీరు తండ్రి ప్రభావ ఆశీర్వదించి తండ్రి మీ యొక్క రక్షణాన్ని దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి పదేళ్ళు తండ్రి స్థలం నుంచి ముందుకు వెళ్తుందిగా తండ్రి మీరే మాకు ఉండమని మీ కృపను కోరుకుంటూ వేసే ప్రస్తుతానికి అడిగి పెడుతున్నాం తండ్రి. చెప్పండి జయమని యేసుక్రీస్తు ప్రభువారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి, నిత్య జీవమిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి, సమాధానకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారికి హల్లెలూయా. ఆ ఒక్కలు పాడండి, గొంతు బాగుండేవాళ్ళు. వేరే నాకు అర్థం కావట్లేదు. ధనవంతుడై ఉండి యేసయ్యా దారిద్రుడై ఇలా పుట్టాడయ్యా. ధనవంతుడై ఉండి యేసయ్యా దారిద్రుడై ఇలా పుట్టాడయ్యా. కోల్పోయాడు సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదనని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. ఆ జ్ఞాన కాలములలో దేవుడు చూసి చూడనట్లుగా ఉండేది, కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించాలని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ ఆజ్ఞాపిస్తూ ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఉన్నటువంటి ఈ ప్రాంత వాసులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద మానవుడిగా జన్మించినాడని ప్రపంచమంతా క్రిస్మస్ నిన్నటి దినాన జరుపుకుంటూ వచ్చారు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవుడిగా ఈ లోకంలో ఎందుకు అవతరించు వచ్చాడు అది పరిశుద్ధ గ్రంథం బైబిల్ స్పష్టంగా వివరిస్తూ ఉంది. కాబట్టి ఆ వాక్యాలనే మేము చేతబట్టుకొని మీ మధ్యకు ఆయన ప్రేమను, ఆ యొక్క పుట్టుక వివరాన్ని తెలియపరచాలని మీ మధ్యకు వస్తున్నటువంటి వారిగా ఉన్నాం. కాబట్టి దేవుని వాక్య రీతిగా రాయబడింది,
కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని దేవుని వాక్యం రాయబడతా ఉంది. పిల్లారా, దేవుడు చదివిస్తా ఉన్నాడు, మారు మనసు పొందుము అంటే ఇప్పుడున్న మనసు సరైనది కాదని దేవుని వాక్యం స్పష్టం చేస్తూ ఉంది. మారు మనసు అంటే పిల్లారా, నీ వస్త్రము మార్చుకోవసరం లేదు, నీ వేషధారణ మార్చుకునే అవసరం లేదు, నీ మతము కులము ఏదైనా మార్చుకునే అవసరం లేదు, కానీ మనస్సు మార్చుకుంటే చాలు, హృదయం మార్చుకుంటే చాలు. ఎందుకంటే దేవుని వాక్యం రాయబడింది, హృదయము మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించగలవాడెవరు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, మానవ హృదయాన్ని ఎవడు గ్రహించగలడు? గొప్ప రాజులైనా, సామంతులైనా, పేదవారైనా, ధనికులైనా, విద్యావంతులైనా, ఎటువంటి వారైనా తన హృదయాన్ని గ్రహించినటువంటి వాడుగా ఉంటే ధన్యుడని దేవుని వాక్యం రాయబడతా ఉంది. దేవుని వాక్యం రీతిగా ఉంది, ధనగణతలు కలిగి మరి రాజ్యాధికారం కలిగినటువంటి వారు ధన్యులని దేవుని వాక్యం చెప్పడం లేదు, కానీ తమ పాపల విషయమై పశ్చాత్తాపపడిన వాడు ధన్యుడని సెలవిస్తా ఉంది. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రియులారా, ప్రతి మానవుడి యొక్క జీవితంలో పాపముతో మలినమైపోయి పాపం యొక్క శిక్షకు గురైపోయి దేవుని యొక్క మహిమకు దూరమైనటువంటి వాడిగా ఉంచు ఉన్నాడు. కాబట్టి ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను మానవుల్ని ప్రేమించిన వాడై ఈ లోకంలో ఆయన మానవుడిగా దైవత్వంతో పరిశుద్ధమైనటువంటి జీవితంతో కన్యక గర్భంలో ఆయన జన్మించినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఉదయకాల సమయంలో ఎందుకు ఆయన జన్మించాడంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారములకు యోగ్యమైనదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యం మనం విన్న ప్రకారంగా మనమందరము పాపులమే. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక రాజు అంటున్నాడు, అయ్యో నేను నా తల్లి గర్భమందే పాపంతో జన్మించానంటున్నాడు. ప్రియులారా, మన యొక్క జీవితం ప్రారంభమే, మానవుడి యొక్క జీవితం తల్లి గర్భంలోనే పాపముతో జన్మించిన వారు. ఆ యొక్క జన్మ పాపము మానవుడిని కర్మ పాపానికి దారితీస్తూ ఉంది. ఈ కర్మ పాపం బట్టి నేను అనేకమైనటువంటి దుష్టత్వములో, పాపములో, అసూయలో, లోకంలో ఉన్నటువంటి ప్రతి యొక్క పాపిచ్చరలో కొట్టిమిట్లాడుతూ దాని పరివాసానమైన నిత్య నరకానికి పరిగెడేటువంటి వారుగా వచ్చున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పాపమును తీసివేయడానికే ఈ లోకానికి వచ్చాడు. ఇలాగా ప్రియులారా, ప్రతి రోగానికి ఒక మందు ఉంది. ఈ పాప రోగానికి నువ్వు ప్రపంచంలో ఎక్కడ వెతికినా మందు లేదు. పాప రోగానికి ఉన్న మందు ఒకటే ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన రక్తం. దేవుని వాక్యం రాయబడింది, యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరచునని రాయబడుతూ వచ్చింది. ప్రియులారా, ఎప్పుడు అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరింపబడున రాయబడుతుంది. మన పాపాలను మనము ఒప్పుకొనిలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన సమస్త పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయను. ఉదయకాల సమయంలో ఈ కొద్ది మాటలు ఏమన్నా నీ జీవితంలో ప్రభువు యేసుక్రీస్తు రక్తము నీ పాపమును కడిగివేసిందని స్పష్టంగా తెలియపరుస్తున్నాం. ప్రియులారా, చెబుతున్న నేను కూడా ఒకప్పుడు ఇటువంటి పాపముతో లోకములో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని అనుభవించి ఆ పాపం యొక్క భారం చేత కొట్టిమిట్లాడుతున్న నా జీవితంలో ఈ పరిశుద్ధమైన వాక్యము
నా హృదయాన్ని తడతా వచ్చింది. ప్రియారా, వాక్యం ఎప్పుడైతే వింటూ వచ్చానో నా పాపం నాకు జ్ఞాపకం చేయబడతా వచ్చింది. ఆ పాపం నాకు బలైపోయింది. ఆ పాపాన్ని తీర్చుకోవడానికి నేనేం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు దేవుని వాక్యం రాబడితే వచ్చింది, యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల నుంచి లేపునని నీ విశ్వసించినలా నీవు రక్షించబడదు అని రాయబడుతూ వచ్చింది. ప్రియులారా, మోకరించి నా పాపం అంతా యేసు ప్రభు దగ్గర ఒప్పుకుంటూ వచ్చాను. ప్రభువా, నేను పాపిని, బాల్యం నుండి పాపిని. ఆ పాపం నాకు బరువైంది. ఈ పాపం నాకు నిత్య నరకానికి వెళ్తుందని నేను ఎరిగినాను. నన్ను క్షమించమని చిన్న ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. ప్రియులారా, ఆ ప్రార్థన నా జీవితాన్ని మార్చివేసింది. ఆ ప్రార్థన నా హృదయంలో పాప భారాన్ని తొలగించింది. ఆ బరువు దిగిపోయింది. తేలిక, సంతోషము, సమాధానం కలిగినటువంటి వాడుగా ఉంటూ వచ్చాను. ఆ దినము కలిగిన సంతోషం నేటి వరకు ఆ సంతోషం ఎన్ని కష్టాలు వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకొచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ప్రియులారా, ఎటువంటి స్థితి వచ్చినా ఆ సంతోషం నన్ను విడిచిపోలేదు. కానీ అంటే యేసు ప్రభువు ఇచ్చే గొప్ప రక్షణ, పాప క్షమాపణ అంత గొప్పది. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకోగలవని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ రక్షణ సువార్తను ఈ ఉదయకాలం మీకు కూడా ప్రకటిస్తున్నాం. ప్రియుడా, ఈ ఉదయ కాలంలో ఈ చిన్న మాటలు విన నీవు ఎక్కడున్నా సరే నీ హృదయంలో చిన్న ప్రార్థన, ప్రభువా నన్ను క్షమించుము, నీ రక్తంతో కడుపుము, నువ్వు నా కొరకే మరణించేవంట, నా కొరకే మరి సమాధి చేయబడ్డావంట, నా కొరకే తిరిగి లేచేవంట, నేను నమ్ముచున్నాను ప్రభువా అని చిన్న ప్రార్థన నువ్వు చేయగలిగితే సూక్ష్మంలో మోక్షం. పీడా ఈ సమయంలోనే నీ పాపాలు పోయి నువ్వు పరిశుద్ధుడిగా చేయబడి దేవుని బిడ్డగా చేయగలవు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నుంచి వారు గొప్ప రక్షణ, పాప క్షమాపణ పొందుదురు. ఇంకా ఎక్కువగా చెప్పడానికి మాకు సమయం లేదు. కానీ మన సమీపంలోని స్టేట్ బ్యాంక్ ఎదురుగా వెలక ప్రార్థనా మందిరం ఉంది. ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు ఆరాధన జరుగుతూ ఉంది. వారంలో ప్రతి సమయంలో ఆయా సమయంలో సాయంత్రం కోరికలు ఉన్నాయి. అక్కడ దైవశాఖ కుటుంబం ఉంది. ప్రియారా, రండి. మీరు ఎటువంటి సమస్యలు కూడా వెళ్తున్నా, ఎటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రేమ కోరుకున్నాను ఆహ్వానిస్తున్నాను. మీ కొరకై ప్రార్థన చేసి మిమ్మల్ని ఆదరించేటువంటి దైవసేవ కుటుంబం ఉందని ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు మీ కొరకు ప్రార్థన చేసి మేము ముందుకు వెళ్ళే వారిగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాలం మేము చదువులు ఎక్కువగా మీ సువార్త చేయడానికి భాగ్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి. అనేక మంది ఉన్నారు, వారి పట్ల కార్యం జరుగుతాయి. ముందున్న సమయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదైతే మనం మీ దగ్గర అసలు అప్పగిస్తూ ముందు ప్రార్థించుకుంటున్నాం తండ్రి. చెప్పండి చెప్పండి, జయమని యేసుక్రీస్తు ప్రభువారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి, ముక్తి ప్రదాత యేసుక్రీస్తు ప్రభువారికి, శాంతి ప్రదాత యేసుక్రీస్తు ప్రభువారికి. హల్లెలూయా. యేసు ప్రభుదాత, యేసు ప్రభుదాత, యేసు Nagari
Thank you.